అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ ఇప్పట్లో చల్లారేనా అంతకు మించి ఎగసి పడుతూనే ఉంటుందా? నిన్నటితో పోలిస్తే మంటల ఉధృతి తగ్గినా సరే అదే పూర్తి స్థాయిలో ఎప్పటికి అదుపులోకి వస్తుందన్నది ఇప్పుడు అంతుపట్టట్లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, గుజరాత్ వడోదర నుంచి స్పెషల్ రెస్క్యూ టెక్నికల్ టీం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి 6 ఫైర్ ఇంజన్లు, 2 భారీ వాటర్ క్యానన్లతోటి వాటర్ అంబ్రెల్లా సిస్టంతో నిరంతరాయంగా బ్లోఅవుట్పై ఓఎన్జీసీ సిబ్బంది నీళ్లు చల్లుతోంది. ఇరుసుమండ, లక్కవరం, గొబ్బలపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పొగ, గ్యాస్ కారణంగా ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వేరువేరు టీములు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. 29 గంటలు గడిచినా ఇప్పటికీ బావి నుంచి గ్యాస్ నిరంతరాయంగా అత్యంత వేగంతో బయటకొస్తూనే ఉంది. నీళ్లు చల్లినా ఆ వేగానికి అవి ఆవిరైపోతున్నాయి. అయితే గ్యాస్ అయిపోయేదాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా? నిపుణులు ఎలాంటి జాగ్రత్తలతో ముందుకెళ్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మా ప్రతినిధి సత్య డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏమిటి పరిస్థితి? ఎప్పటిలోపు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని చెప్పేసి అని అంటున్నారు? అయితే ఉదయానికి కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్న ఆ బ్లోఅవుట్కి సంబంధించిన ఉధృతి అంతా కూడా మరోసారి ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వాటర్ ఫ్లోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ మొత్తం అంతా కూడా స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉవ్వెత్తిన ఒక పక్క కింద నుంచి భూమిలోంచి ఎగబోసి వస్తున్నటువంటి గ్యాస్ సౌండ్ ఒక పక్క, మరోపక్క వేడి తాపంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నటువంటి దాదాపుగా 20 అడుగుల మేర ప్రస్తుతం అయితే మాత్రం అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రెస్క్యూ టీము ఢిల్లీ నుంచి అలాగే గుజరాత్ వడోదర నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం అంతా కూడా సమావేశమయ్యారు. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అంతా కూడా కలెక్టర్ వివరిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నిన్న రాత్రికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో దానికి దగ్గరగా మరోసారి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వాటర్ స్ప్రింక్లింగ్ చుట్టూరు కూడా పైపులు పెట్టి అవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేరుగా ఏదైతే బ్లోఅవుట్ జరిగినటువంటి ఆ బావిలోకి కొన్ని నీళ్లు వెళ్లే విధంగా పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల వాటర్ అందులో స్ప్రింక్లింగ్ అవుతుంది, లోపలికి చొచ్చుకు వెళ్తుంది. కానీ ఆ మంటలు మాత్రం ఆగినటువంటి పరిస్థితి. ఎందుకంటే కిందంతా కూడా ఆ మడ్ ఆయిల్ ఉండిపోవడంతో స్థానికంగా గ్యాసు తోడు ఈ ఆయిల్ కూడా, అంటే నిన్న కలెక్టర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం దాదాపుగా 20 నుంచి 30 పెద్ద ఎత్తున అందులో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా ఆగిపోయినాయా, లేదంటే ఇంకా ఆ ఓట పైకి వస్తుందో అనే అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం వాటర్ స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అవే మంటలు చుట్టూరు మొత్తం కూడా మెల్ట్ అయిపోయినటువంటి అక్కడ వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో పాటు స్థానిక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దీన్ని క్లీన్ చేయాలని మొదటగా 3 దశలు అనుకుంటారు. ఒకటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శకలాలన్నీ కూడా తొలగించాలి. 2 శకలాలు తొలగించిన తర్వాత మళ్ళీ అటుపక్కన ఉన్నటువంటి శకలాలు, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఈ శకలాలన్నీ తొలగించాలంటే ఈ రాత్రికి సమయం సరిపోదు. కాబట్టి రేపటికి ఇప్పటికే అక్కడ భారీ క్రెయిన్లు కూడా చేరుకున్నాయి. భారీ క్రెయిన్ల సహాయంతో ఇప్పటికే పలు లారీల్లో సంబంధించినటువంటి కంకర కూడా తెచ్చారు. ఇసుక లారీలు కూడా వచ్చాయి. అంటే ఒకవేళ బ్లోఅవుట్కి సంబంధించి సమయం ముగిసే సమయానికి ఒకవేళ ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి అన్ని తెచ్చేసి పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఒక పక్క పునరావాస కేంద్రాల్లో ఈ ఇరుసుమండ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమన్నారు. బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి. మరోపక్క ఇక్కడేమో అగ్నిజ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి. అంటే కోనసీమలో ఇలాంటి ఓఎన్జీసీకి సంబంధించినటువంటి గ్యాస్ లీకేజీల ఘటనలకు సంబంధించి అనేక మార్లు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క భయానకరమైనటువంటి ఈ అగ్నిజ్వాలలు ఇంకా ఎగసిపడుతూ ఉన్నాయి. ఒక పక్క సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అందుబాటులోకి ఎక్కడా కూడా అవి ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. చూడాలి మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఈ ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ టీము ఏం చెప్పబోతుంది. దాదాపుగా 15 మందితో కూడినటువంటి టీం అంతా చేరుకున్నారు. ఇందులో రెస్క్యూ చేసేటువంటి టీం అంతా చేరుకుంది. ఇప్పుడు వీళ్ళు వాటర్ స్ప్రింక్లింగ్ ద్వారా మాత్రమే ఆపడానికి ప్రయత్నించారు తప్ప ఆ బావి దగ్గరికి ఎవరో వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అధికారులు ఇంకా వెనకాలంతా కూడా అధికారులు చేరుకున్నారు. మొత్తం 4 వైపులా కూడా ఏం జరుగుతుందో అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే కింద బీఓపీ ఏదైతే
బ్లోఅవుట్ ప్రివెంటర్ అని ఉంటుంది. ఆ బీఓపీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ క్యాప్ ఉంటుందో ఇక అది ఓపెన్ కాలేదు, ఆ పక్క నుంచి లీక్ అయింది, అందువల్లనే ఈ బ్లోఅవుట్ సంభవించింది అనేది కొంతమంది సిబ్బంది అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఆ బీఓపీ గనక ఓపెన్ అవ్వకపోతే పక్క నుంచి లీక్ అయితే గనక దాన్ని క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఈ రాత్రికి ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక రేపు కానీ ఇంకా ఈ బ్లోఅవుట్ మంటలు కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు, దీనికి సంబంధించి వివరాలు వెల్లడించబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్ సత్య. ద గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వినడానికి కొత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని 2030 నాటికి పూర్తి చేసి తీరాల్సిందేనని కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతిలో అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్గా ఈ ప్రాజెక్ట్ పైనే ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్యోద్దేశాలు, లాభ నష్టాలపై చర్చించారు. అసలేంటి ప్రాజెక్ట్, దీంతో రాష్ట్రానికి జరిగే మేలేంటో చూద్దాం. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ని 1034 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుతో తీర ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉంటాయి. అలల తాకిడి నుంచి ఈ గ్రీన్ వాల్ వాటిని కాపాడుతుంది. మట్టిని గట్టిగా పట్టుకుని కోతని అడ్డుకుంటుంది ఈ వాల్. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుతో తీర ప్రాంతాల్లో కూడా చెట్లు నాటొచ్చు. గ్రీన్ వాల్తో ఉప్పుని సైతం తట్టుకుని ఆ చెట్లు నిలబడతాయి. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మత్స్యకారులు, తీర ప్రాంత రైతులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారు, వీళ్ళందరికీ కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఆఫ్రికాలో ఈ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ని మరి మన దగ్గర ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ చేస్తారో అన్న అంశాలపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నా ప్రతినిధి ఈశ్వర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ద గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వినడానికి చాలా బాగుంది. 2030 కల్లా కంప్లీట్ చేయాలని నిర్దేశించుకుంది ప్రభుత్వం. చాలా తక్కువ టైం గ్యాపే మనకు కనిపిస్తోంది. సో 1000 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు అంటేనే ఎంత స్ట్రాంగ్గా ఉండబోతోందనేది అర్థమవుతోంది. దీనికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి. వాళ్ళ డిస్కషన్లో ఏ అంశాలు వచ్చాయి? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అనుకుంటాం. కానీ ప్రస్తుతం గ్రేట్ గ్రీన్ వాల్ లాంటివి ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళే ప్రక్రియ. సో దట్ ప్రకృతి కూడా మనకు సహకరించి మనకి అవసరమైన వాతావరణాన్ని, అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందన్న ఉద్దేశంతోనే దీన్ని గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు చేశారు. దీనికి స్ఫూర్తి మీరు చెప్పినట్టుగా ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్. అక్కడ ఎడారి ప్రాంతం మనకి ఇక్కడ మనకి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారంటే తీర ప్రాంతాన్ని రక్షించడానికి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టం ఎత్తు పెరగడం వల్ల తీరం గ్రామాలన్నిటికీ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి నుంచి రక్షించడానికి ఈ గ్రీన్ వాల్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా తీర ప్రాంత కోత తగ్గుతుంది. అదే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా దాన్ని నిలువరించే ఆ గ్రీన్ వాల్ అంటే కాంక్రీట్తో కట్టేది కాదు, కేవలం చెట్లతో ఒక సహజ జీవన రక్షణ కల్పించే విధానం ఇది. సో దట్ దీనివల్ల అనేక తీర ప్రాంతాన్ని కాపాడడంతో పాటు దానికి సంబంధించి అంత పెద్ద ఎత్తున 1000 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుంది. అదే సమయంలో మత్స్య సంపద కూడా తీవ్రంగా పెరుగుతుంది. ఎందుకంటే మత్స్య సంపద ఇట్లాంటి గ్రీన్ కవర్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ చేపలకు ఆశ్రయం పొందే అవకాశం ఉంటుంది. సో ఇన్ని లాభాలు ఉంటాయి. దీని అందరికీ స్ఫూర్తి ఆఫ్రికన్ గ్రేట్ వాల్. అక్కడ ఆఫ్రికన్ గ్రీన్ గ్రేట్ వాల్ అక్కడ ఎడారి ప్రాంతం నుంచి అక్కడ తీవ్రమైన క్షారం అయితే నీళ్లు లేకపోవడంతో, వర్షాభావ ప్రభావంతో ఆ సారం కోల్పోయి దానివల్ల పంటలు పండక పేదరికం పెరిగిపోయి చాలా గ్రామాలు దాదాపు 8000 కిలోమీటర్ల మేర వలస వెళ్ళాయి అక్కడ. సో తిరిగి దాన్ని పునరుజ్జీవం చేయడానికి 8000 కిలోమీటర్ల మేర అక్కడ 15 కిలోమీటర్ల మేర ఇట్లాంటి గ్రీన్ వాల్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దాంతో 2 కోట్ల హెక్టార్లు అక్కడ దానివల్ల ఏమైందంటే వాటర్ డిపాజిట్స్ పెరిగాయి. అదే సమయంలో దానివల్ల అక్కడ వర్షం ఎక్కువ పడే, వర్షాభావం తగ్గి వర్షం ఎక్కువ పడుతోంది. దానితో వాటర్ డిపాజిట్స్, గ్రౌండ్ లెవెల్ వాటర్ డిపాజిట్స్ పెరగడంతో ఆ క్షామం తగ్గి 2 కోట్ల హెక్టార్ల భూమి మళ్ళీ వినియోగంలోకి వచ్చింది. దాంతో లక్షలాది మందికి ఉపాధి లభించింది. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడి నుంచి నిరాశ్రయులై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వచ్చి అవి గ్రామాలు పచ్చగా పునరుజ్జీవం పొందాయి. సో అదే కాన్సెప్ట్ని అదే స్పిరిట్తో ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు అదే మేర మనకి 1084 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ 5 కిలోమీటర్ల మేర ఇట్లాంటి చెట్లు, మడ అడవులను పెంచడం, అదే సమయంలో సాల్ట్ని ఎక్కువ రెసిస్ట్ చేసే చెట్లను పెంచడం, అదే సమయంలో సరుగుడు చెట్లు అంటాం, అవి తీర ప్రాంతాన్ని అంటే అలల వేగాన్ని తట్టుకునే సామర్థ్యం వాటుకుంటుంది, వాటిల్ని పెంచడం. ఈ 5 కిలోమీటర్ల మేర వాటిల్ని పెంచుతారు. తద్వారా
తీరం కోతకు గురి కాకుండా ఉంటుంది. అదే సమయంలో ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఉంటాం. గ్రామాలు తీర ప్రాంత అలల జడికి ఇబ్బంది పడకుండా గ్రామస్తులు ప్రాణాలు అరిచేతులు పట్టుకుని బతుకుతుంటారు తీర ప్రాంత గ్రామాలు. సో వాళ్ళందరికీ రక్షణ కల్పించినట్టు ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. ఇది 2030కి పూర్తి చేయాలంటే ప్రధానంగా దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి కూడా అవైలబిలిటీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, అదే సమయంలో సిఆర్జెడ్ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళది ఉన్నా కూడా అక్కడ ఏమీ చేయడానికి అనుమతులు ఉండవు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇట్లాంటి మడ అడవులను పెంచడం, అదే సమయంలో సరుగుడు చెట్లను పెంచడం, అదే సమయంలో సాల్ట్ని తట్టుకుని నిలబడే చెట్లను పెంచడం, ఈ 3 రకాలకు సంబంధించిన వాటి మీద వీలైనంత 1034 కిలోమీటర్లలో 2030కి వీలైనంత కవర్ చేయడం ద్వారా ఆ ప్రభావాన్ని ఆ తీర ప్రాంతంలో గ్రామాల మీద ఒత్తిడి తగ్గించే ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన పర్యావరణ అటవీ శాఖ ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేశారు. దానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తారో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. హిల్ట్ పాలసీ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ 2 అంశాలపై ప్రతిపక్షాలకు సభలోనే సమాధానం ఇచ్చింది రేవంత్ సర్కార్. హిల్ట్ పాలసీ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సభలో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ ఇచ్చారు. హిల్ట్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని కేసీఆర్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ కోసం 25,000 ఎకరాల భూమి సేకరిస్తే దాన్ని కూడా రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో నాశనం చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇల్లంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి ₹1 పెట్టలే? హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర రిస్క్ పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్టరీ. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా? ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బ అన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలని ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు. సో ఇంత మహానగరం నిర్మితమైంది, ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ అప్ప కనబడతాయి మనకు. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? హిల్ట్ పాలసీపై కేసీఆర్ ఆరోపణలకి అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామిక భూములు కన్వర్షన్ చేసిందని, తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తామని తెలిపారు మంత్రి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ కమిటీ చేసుకున్నారు, నిర్ణయం చేసిండు, లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంది అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ సమ్మిట్ పెట్టుబడులు బోగస్ అని మాట్లాడడం సరికాదని, తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు.
మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మా పెట్టుబడి రేటుని జిఎస్డిపిలో 52%కి పెంచడమే దాని లక్ష్యం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అటు హిల్ట్ పాలసీ, ఇటు గ్లోబల్ సమిట్ పెట్టుబడులపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి కౌంటర్స్ వస్తున్నాయి? హిల్ట్ పాలసీ పైన ప్రధానంగా చర్చ జరిగింది. సో ఈ చర్చలో అంటే బీఆర్ఎస్ లేకపోయినప్పటికీ కూడా లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలను కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అంటూ చెప్పుకుంటున్నాం, అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామంటూ చెప్పుకుంటున్నాం, స్పేస్లో ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఒక ఇన్కాంపిటెంట్ సివిలైజేషన్కు మనం గురవుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నామంటూ శ్రీధర్ బాబు ప్రస్తావించారు. అంటే కనీసం భూమిపైన పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం. సో ఇది సివిలైజేషన్ కాదు అంటూ ఆయన ప్రస్తావించారు. చాలా సంఘటనలను ఉదాహరించారు. దాంట్లో లండన్ గ్రేట్ స్మోక్ ఇష్యూ కానీ, మన్మిటా ట్రాజెడీ, జపాన్లో జరిగిన ట్రాజెడీ కానీ, భోపాల్ గ్యాస్ ఉదంతం కానీ, ఎల్జీ పాలిమర్స్, విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన సిగాచి ఇన్సిడెంట్స్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని కోట్ చేశారు. హిల్ట్ పాలసీ ఎందుకు తేవాల్సి వచ్చింది? అసలు పరిశ్రమలన్నీ హైదరాబాద్ సెంట్రిక్గా ఉంటే అక్కడ నుంచి చిమ్నీలో వచ్చే హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల యొక్క చిమ్నీలో నుంచి వచ్చే స్మోకు, కెమికల్స్ అన్నీ కూడా పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి. ఒకప్పుడు అపార్ట్మెంట్లు లేని చోట ఊరికి దూరంగా పరిశ్రమలు కట్టారు. కాకపోతే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కారణంగా పరిశ్రమలన్నీ నగరం నడిబొడ్డుకి వచ్చాయి. కాబట్టి రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ అవతలికి తరలించాలనే ఉద్దేశంతోనే ఈ పాలసీని రూపొందించాం. ఈ పాలసీ ఎవరికీ కూడా ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. ఎవరైతే టీజీ బైపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా చాలా పరిశ్రమలు ఇప్పటికే మూతపడి ఉన్నాయి, చాలా పరిశ్రమలు కొలాప్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. సో వాటన్నింటి ప్లేస్లో వాటికి కన్వర్షన్ ఆప్షన్ ఇస్తే కనుక అవి డెవలప్ అవుతాయి, ఆ ప్లేస్లో కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో హిల్ట్ పాలసీని ఒక స్కామ్గా, ఎంతసేపు ఒక అవినీతిగా చూస్తున్నారు తప్ప దీనివల్ల వచ్చే రిఫార్మ్స్ చూడట్లేదు అనేది అయితే శ్రీధర్ బాబు ప్రధానంగా ప్రస్తావించారు. దాంతోపాటుగా గతంలో కూడా ఈ పాలసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది, అప్పుడు ఎందుకు బీజేపీ ప్రశ్నించలేదు అంటూ కూడా ప్రశ్నించారు. దాంతోపాటుగా రైజింగ్ తెలంగాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. బట్టి సో 1.2 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే దీంట్లో ఇప్పుడున్న దాంతో మనం వెళ్తే 1.2 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే మనం రీచ్ అవ్వగలుగుతాం, 3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడం సాధ్యం కాదు అంటూ బట్టి ప్రస్తావించారు. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంత హాట్గానే అసెంబ్లీ జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక ఆధునిక సమాజంలో ఇంకా కుల జాడ్యం వేయడం లేదు సరికదా, మనుషుల మధ్య మమకారాన్ని కూడా చంపేస్తోంది. ఇటు కామారెడ్డి, అటు ఏలూరులో వెలుగు చూసిన ఘటన మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ధర్మారావుపేటలో 5 కుటుంబాల్ని కుల బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. ధర్మారావుపేటలో ఒక వృద్ధురాలు మరణిస్తే కుల పెద్దల మాట కాదని ఆమె కుమార్తె అంత్యక్రియలకు హాజరైంది. పాత కక్షల నేపథ్యంలో ఆమె రాకని వ్యతిరేకించిన కుల పెద్దలు సదరు మహిళకి సహకరించిన మరో 5 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారు. ఈ బహిష్కరణ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఊరంతా దండోరా వేయించి మరీ హెచ్చరికలు జారీ చేశారు. బహిష్కరణకి గురైన కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని, ఆ కుటుంబాలకి ఎవరైనా సహకరిస్తే 5,000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. కుల పెద్దల వేధింపులు భరించలేక బాధితులు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. మరోవైపు 2 రోజుల క్రితం ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన కుల బహిష్కరణ ఉదంతం కీలక మలుపులు తిరుగుతోంది. తమని కులం నుంచి వెలివేశారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు కనకారావు కుటుంబం. ఆచూకీ 2 రోజులుగా లభ్యం కాకపోవడం కలకలం రేపుతోంది. ముసునూరు మండలం లోపూడిలో కనకారావు సారా విక్రయాలు చేసేవాడు. ఎక్సైజ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. అయితే కనకారావు తీరుపై మండిపడిన గ్రామ కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి ₹1,00,000 జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు. డబ్బు కట్టకపోవడంతో ఆ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నామని, గ్రామస్తులెవరూ వారితో మాట్లాడకూడదని చాటింపు వేశారు. అవమానాన్ని తట్టుకోలేకపోయిన కనకారావు తన భార్య, 2 కుమారులతో కలిసి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కనకారావు కుటుంబం గ్రామంలో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం కనకారావు అతని కుటుంబం ఎక్కడుంది, ఆ కుటుంబం గురించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
అంటే సాధారణంగా ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేస్తుంది. పోలీస్ శాఖలో ఎస్పీ కానీ లేదా ఇతర ఉన్నతాధికారులు వారిని నగరం నుంచి బహిష్కరిస్తారు. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టి వారికి బెయిల్ రాకుండా సుమారు 6 నెలల వరకు కూడా జైల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి కఠినమైనటువంటి చట్టాలు చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో కొందరు పెద్దలు తమ పెద్దరికం ముసుగులో కూర్చొని పంచాయతీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ముసునూరు మండలం లోపూడిలో జరిగినటువంటి ఘటనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోనే ఇతను రెగ్యులర్గా సారా విక్రయాలు చేసేటువంటి ఒక ఎఫెండర్గా ఉన్నాడు కనకారావు. అయితే గతంలో ఒకసారి పోలీసులకు పట్టుబడినప్పుడు ఇదే పెద్దలు 50,000 రూపాయలు జరిమానా విధించారు. ఆ జరిమానాని పెద్దలకు ఈ కనకారావు కుటుంబం చెల్లించుకుంది. అయితే తాజాగా నవంబర్ 11వ తారీఖున మరోసారి 5 లీటర్ల సారా తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అదే కేసులో జైలుకి వెళ్ళాడు. బెయిల్పై విడుదల వచ్చారు. బెయిల్పై విడుదల వచ్చిన తర్వాత ఈసారి ₹1,00,000 జరిమానా విధించడంతో తాను కట్టలేనని చెప్పేసి గ్రామ పెద్దలకు చెప్పిన నేపథ్యంలో వారు ఈసారి కులం నుంచి ఆ కనకారావుని వెలివేయడంతో మొత్తం కనకారావు కుటుంబం మొత్తం కూడా తీవ్ర మానసిక క్షోభకు గురైంది. కనీసం కన్న తల్లిదండ్రులు కూడా కనకారావు అతని పిల్లలు భార్యతో కూడా మాట్లాడకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఇప్పటికే 48 గంటలు అవుతుంది అదృశ్యమయ్యారు. ముసునూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే అతని కోసం గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. చాలా చోట్ల AQI లెవెల్స్ 350 దాటింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్లోకి మరికొంతమంది నిపుణుల్ని తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో కాలుష్యానికి కారణాలు, దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతులపై తప్పు నెట్టేసి తప్పించుకోవటం మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఎయిర్ ఎమర్జెన్సీలో భాగంగా అత్యవసర చర్యలు చేపట్టాలని కోరింది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలని, థర్మల్ ప్లాంట్ల కాలుష్యాన్ని నియంత్రించాలని, ఇంధన విక్రయాలపై ఆంక్షలు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సోనియా గాంధీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు, అలానే ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సార్, ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఈ కాలుష్య తీవ్రతతో ప్రజలు, ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతతో నిన్న రాత్రి గంగారాం ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ అవ్వడం జరిగింది. తీవ్రమైన దగ్గుతో ఆవిడ ఇబ్బంది పడుతున్నారు. వయోభారం 79 ఏళ్ల వయసు. గతంలో కూడా అనేక సార్లు ఈ కాలుష్య సమస్యతో, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఆవిడ ప్రతి శీతాకాలం కూడా ఈ విధంగా అనారోగ్యంతో ఇటు హిమాచల్ ప్రదేశ్ లేదా ఢిల్లీ గంగారాం ఆసుపత్రి లేదా ఫారిన్ కంట్రీస్లో కూడా చికిత్స తీసుకుంటున్న పరిస్థితి సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా శీతాకాలం వచ్చిందంటే ఆవిడ అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. సో దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా చలి తీవ్రత, అలాగే ఇవన్నీ కూడా ఈ వాతావరణ పరిస్థితులు ఒకటైతే కాలుష్య తీవ్రత ప్రతి ఏటా కూడా ఢిల్లీ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఈ కాలుష్య సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరగగా ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఫర్ మేనేజ్మెంట్ సరిగా చర్యలు తీసుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంధన విక్రయాలపైన నిషేధం విధించడం సహా వాహన కాలుష్యాన్ని, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడానికి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా సుప్రీంకోర్టుకు తెలియపరచాలి అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఓ పక్క పొగమంచు, అలాగే చలి తీవ్రత, ఈ కాలుష్యం, అలాగే గాలిలో ఉన్న బ్యాక్టీరియా స్థాయిలు కూడా WHO ప్రమాణాల కంటే మించి 16 స్థాయిల కంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియాస్ కూడా నిండిపోయాయి అని చెప్పి శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో వెల్లడిస్తున్న పరిస్థితి. సో ఢిల్లీలో ఉండాలంటేనే ఒకనొక భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కాలుష్యం, చలి తీవ్రతతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో చూడాలి మరి ఎటువంటి పరిష్కారంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఫర్ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టుకి ఈ కాలుష్య నియంత్రణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చెప్పబోతుంది. అలాగే సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి ఆదేశాలు ఇస్తుందని మనం వేచి చూడాలి. రైట్ గోపి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.